ఈ శ్రమ్ కార్డ్ అప్లై చేయాలంటే ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి ఈ శ్రమ్ ESHRAM అని శ్రమ్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఫస్ట్ మనకు లింక్ చూపిస్తుంటుంది ఈ శ్రమ్ హోమ్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కింద మనకు గో టు మెయిన్ పేజ్ అని చెప్పి బ్లింక్ అవుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. గో టు మెయిన్ పేజ్ రైట్ సైడ్లో ఆప్షన్ ఉంటుంది మనకు. నెక్స్ట్ రిజిస్టర్ ఆన్ శ్రమ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ ఆన్ శ్రమ్ క్లిక్ చేయగానే మనకు సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిన్గా మనకు కావాల్సింది ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్, మన ఏజ్ 16 నుంచి 59 ఏజ్ దానిలో మధ్యలో ఉండాలి. తర్వాత ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి, ఆధార్ కార్డ్కి లింక్ ఉన్నది. ఎంట్రీ చేయగానే మనకు కింద క్యాప్చా అడుగుతుంది, అంటే పక్కన చూపించే లెటర్స్ ఆ బాక్స్లో టైప్ చేయాలి. ఇప్పుడు మీకు ఇక్కడ PF కట్ అవుతుందని ఆప్షన్ చూపిస్తుంది కదా, ఎస్ అని టిక్ చేస్తే మీరు నాట్ ఎలిజిబుల్ అని ఉంటుంది, అంటే మనకు PF కట్ అయితే ఎలిజిబుల్ కాదు అని ఆప్షన్. ఈ కార్డుకి నో మీద టిక్ చేయండి. తర్వాత ESI PFతో పాటు ESI కూడా కట్ అవుతుంది, అది కూడా మీకు కట్ అవుతుందని అడుగుతుంది. ఎస్ మీద పెడితే మీరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పి చూపిస్తుంది. నో మీద క్లిక్ చేయండి. సెండ్ OTP కొట్టండి. OTP కొట్టగానే మన మొబైల్కి OTP వస్తుంది. OTP ఎంట్రీ చేసి సేమ్ మళ్ళీ క్యాప్చా అడుగుతుంది, అంటే పక్క చూపించే లెటర్స్ మళ్ళీ ఎంట్రీ చేయమంటుంది. ఎంట్రీ చేసి సబ్మిట్ ఆప్షన్ కొట్టండి. OTP కొట్టి సబ్మిట్ ఆప్షన్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే మనకు నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయండి. దాని కింద మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫింగర్ ప్రింట్, ఐరిస్, OTP అని. OTP మీద సెలెక్ట్ చేసి క్యాప్చా ఉంటుంది, సేమ్ మళ్ళీ పక్కన చూపించే లెటర్స్ టైప్ చేయండి. టైప్ చేసి ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ ఆప్షన్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే OTP వస్తుంది. మళ్ళీ మనం ఇందాక ఇచ్చిన ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఉంది కదా, సేమ్ దానికి మళ్ళీ OTP వస్తుంది. ఆ OTP ఎంట్రీ చేయండి. కింద క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంట్రీ చేసి వ్యాలిడ్ అని ఉంది కదా, వ్యాలిడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డీటెయిల్స్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. ఇక్కడ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఇట్లా 5 స్టెప్స్ ఫిల్అప్ చేయాలి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఫస్ట్ కంటిన్యూ ఎంటర్ ద డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఫస్ట్ మనం ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఇచ్చినాం కదా, ఆ మొబైల్ నెంబర్ ఆడ ఉంటుంది. తర్వాత ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ అంటే మన వాళ్ళది ఎవరిదైనా ఒకరి నెంబర్ ఎంచుకోవచ్చు. తర్వాత మెయిల్ ID, అది మనం మ్యాండేటరీ ఏం కాదు, మన దగ్గర ఉంటే పెట్టచ్చు, లేకుంటే లేదు. పక్కన స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా రెడ్ కలర్లో, అవి మాత్రం పక్క ఎంట్రీ చేయాలి, మిగతావి మనకు అవసరం లేదు. మ్యారిటల్ స్టేటస్ అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా అని అడుగుతుంది. తర్వాత మీ మదర్ నేమ్, తర్వాత సోషల్ కేటగిరీ, క్యాస్ట్ ఏదని, బ్లడ్ గ్రూప్ మీకు తెలుసుంటే పెట్టచ్చు, లేకుంటే లేదు. డెఫినెట్లీ ఏబుల్డ్ అని ఉంది కదా, మీరు ఏమైనా హ్యాండిక్యాప్ అని అడుగుతుంది. హ్యాండిక్యాప్ ఉంటే ఎస్ పెట్టాలి, లేకుంటే నో పెట్టేసి. తర్వాత నామినీ డీటెయిల్స్ ఉన్నాయి కదా, నామినీ పేరు, నామినీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మన నామినీ జెండర్, వాళ్ళకు మీకు రిలేషన్ ఏమవుతారు, ఫాదరా, మదరా, భార్య, అదే స్పౌసా, లేకుంటే ఏదంటే అది పెట్టండి. తర్వాత నామినీ అడ్రస్, కింద నామినీ అడ్రస్, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మీ రెసిడెన్షియల్ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఉండే పర్మనెంట్గా మీ స్టేట్, మీ డిస్టిక్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. అలా చూపిస్తుంది ఆప్షన్లో, అవి సెలెక్ట్ చేయండి. తర్వాత మనం కరెంట్ ఉండే అడ్రస్ అడుగుతుంది, అంటే ఇప్పుడు మీరు ఉండే అడ్రస్. స్టేట్ స్పెసిఫిక్ ఐడి అని ఉంది కదా, అది ఏం అవసరం లేదు, వదిలేసేయండి, అది మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత కరెంట్ అడ్రస్, మీరు అర్బన్ రూరల్ అంటే సిటీలో ఉంటే అర్బన్ వస్తారు, విలేజ్లో ఉంటే రూరల్ వస్తారు. ఏది ఉంటే టిక్ చేసి కింద అడ్రస్ లైన్ 1లో హౌస్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. అడ్రస్ లైన్ 2లో మన ఏమంటారు విలేజ్ ఎంట్రీ చేయండి. తర్వాత స్టేట్లో స్టేట్, డిస్టిక్లో డిస్టిక్, సబ్ డిస్టిక్ అంటే మన మండల్ వస్తుంది, మండల్ సెలెక్ట్ చేసుకొని తర్వాత పిన్ కోడ్ ఎంట్రీ చేయండి. తర్వాత స్టేయింగ్ అట్ కరెంట్ లొకేషన్ అని అడుగుతుంది కదా, అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి లొకేషన్లో ఉంటారు అని అడుగుతాం, అది సెలెక్ట్ చేయండి.
తర్వాత మన పర్మనెంట్ అడ్రస్ అంటే మనం పైన ఇందాక ఇచ్చింది కరెంట్ ఇప్పుడు మీరు ఉంటున్నది పర్మనెంట్. మీరు ఎప్పటికైనా మీ అడ్రస్ పర్మనెంట్గా ఉండేది ఉంటుంది కదా ఒకటి, అది ఎంట్రీ చేయండి. సేమ్ ఎంట్రీ చేసి కింద సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మీరు ఎంతవరకు చదువుకున్నారని. అక్కడ మనం నాట్ లిటరేచర్ వితౌట్ ఫార్మల్ స్కూల్ అట్లా మన ప్రైమరీ, డిగ్రీ, సెకండరీ ఇయర్ అని అట్లా ఉంటాయి కదా. మనం ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, పీజీ అయితే పీజీ చేసి ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఏం అవసరం లేదు. మన మంత్లీ ఇన్కమ్ స్లాబ్ ఎంత ఉందో మన దాన్ని చూపిస్తుంటుంది కదా, మంత్లీ నెలకి ఎంత వస్తుందని అది సెలెక్ట్ చేసి కింద సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి, లేకుంటే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేయగానే నెక్స్ట్ మళ్ళీ ఆర్ యు ఆన్ వర్కింగ్ ఎనీ ప్లాట్ఫామ్ అగ్రిగేటర్ మొబైల్ అని అడుగుతుంది. అంటే లైక్ ఊబర్, జొమాటో దానిలో ఏమన్నా వర్క్ చేస్తురా అని కింద ఆప్షన్ చూపిస్తుంది కదా, నో మీద సెలెక్ట్ చేయండి. ప్రైమరీ ఎక్యుపేషన్ ఉంది కదా, అంటే మీరు ఏం వర్క్ చేస్తారని మీకు తెలియకుంటే కింద వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ హియర్ టు వ్యూ అని క్లిక్ చేయగానే ఇట్లా పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్లో మనం చేసే వర్క్ని కంట్రోల్ F కొట్టి సెర్చ్ కొడితే ఇప్పుడు మనకు చూపిస్తుంది. లేబర్ వర్క్, అగ్రికల్చర్ వర్క్, ఎలక్ట్రీషియన్, మ్యాసన్, సెక్యూరిటీ గార్డ్ అట్లా ఏ ఉంటే అది చెక్ చేసుకొని నేను పైన కంట్రోల్ F కొట్టి లేబర్ వర్క్ చేస్తారు కాబట్టి మా వాళ్ళు లేబర్ సెలెక్ట్ చేసిన అగ్రికల్చర్ లేబర్. ఆడ మనకు రైట్ సైడ్లో చూపిస్తుంది కదా అగ్రికల్చర్ లేబరర్ అని, అది చెక్ చేసుకున్నాను. అదే మా వాళ్ళు చేసేది. సేమ్ వచ్చి లేబర్ అగ్రికల్చర్ అని ఉంది, అదే ఎంట్రీ చేశాను. చేయగానే కింద మనకు ఆప్షన్ చూపిస్తుంది, దాని మీద టిక్ చేయండి. అది అయిపోయినాక కింద ఆటోమేటిక్గా వస్తుంది ఆక్యుపేషన్ ఏదనేది చూపిస్తుంది మనకు. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఆ వర్క్ చేస్తారని చూపిస్తుంది, అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక సెకండరీ ఎక్యుపేషన్ కింద, దాని కింద ఎన్ని ఇయర్స్ అయిపోయినాక కింద సెకండరీ ఆక్యుపేషన్ అనేది కదా ఇక్కడ, అంటే మనం ఇంకో వర్క్ ఏదైనా చేస్తే అది పెట్టచ్చు, లేకపోయినా ఏం అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు అక్కడ. అది వదిలేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ కొట్టగానే మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్, కన్ఫర్మేషన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే సేమ్ మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాలి. అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ హోల్డర్ బ్యాంక్ పాస్బుక్లో పేరు ఎట్లా ఉంటే అట్లా ఎంట్రీ చేయండి. తర్వాత IFSC కోడ్ కొట్టి రైట్ సైడ్లో సెర్చ్ బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీ బ్యాంక్ పేరు ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ వస్తుంది. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం పైనుంచి కింది వరకు అన్ని డీటెయిల్స్ ఒకసారి కరెక్ట్ పెట్టినరా లేదా చెక్ చేసుకున్నాక కింద చెక్ బాక్స్ చూపిస్తుంటుంది మనకు, ఐ అండర్స్టాండ్ అని చెప్పి దాన్ని చెక్ బాక్స్ క్లిక్ చేసి కింద ఎన్రోల్ ఫర్ NCS అని ఉంది కదా, అది సేమ్ ఎస్ మీదనే పెట్టేసి సబ్మిట్ కొట్టేసేయండి. కొట్టగానే మనకి ఇక్కడ UN కార్డ్ జనరేట్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకోండి అయిపోతుంది.